హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మరొక మ్యాచ్ డిస్కషన్, మరొక థ్రిల్లర్ అని చెప్పాలి. అసలు ఇది మ్యాచ్ ఏంటి మ్యాచ్ అప్ అసలు ఎక్కడ కనబడట్లేదు. అసలు రాజస్థాన్ లో చిన్న చేంజ్ అంటే సంజు శాంసన్ ఒక్కరిని ట్రేడ్ చేయడం జరిగింది. సంజు శాంసన్ ట్రేడ్ చేయడం వల్ల వాళ్ళకి కలిగిన లాభం నిజంగా అంతా ఇంత కాదు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, టేబుల్ టాపర్స్ నౌ 4 మ్యాచెస్ వరుసగా గౌహతి స్టేడియంలో రాజస్థాన్ లోనే ఆడారు. 4 మ్యాచెస్ ఇప్పటి వరకు కూడా. ఆ 4 మ్యాచ్లు కూడా గెలవడం జరిగింది. ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం మనము. ఈ మ్యాచ్ అయితే చాలా అద్భుతమైన మ్యాచ్అప్ అని చెప్పాలి. దీని మీద ఈ మ్యాచ్ ముందు వరకు కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నది ఆర్సీబీ ఫ్యాన్స్ కైనా, అనుకుంటా. నాకు తెలిసి నేను కూడా ఆర్సీబీ ఫ్యానే. సో ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే ఆబ్వియస్లీ ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అవతల ఏ టీం అయినా మన టీమే గెలవాలి అనే ఆ కోరిక, ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు రాజస్థాన్ ఫ్యాన్స్ కి వాళ్ళ టీం ఉంటుంది, ముంబై ఫ్యాన్స్ కి ముంబై టీం గెలవాలనే ఉంటుంది. సో మనకు అల్టిమేట్లీ మన ప్లేయర్స్, మన అనుకునే ప్లేయర్ విరాట్ కోహ్లీ అటు సైడ్ ఉన్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ విరాట్ కోహ్లీ ఉన్న టీమే గెలవాలని కోరుకుంటాము. సో విరాట్ కోహ్లీ ఆడాలి అనుకుంటాం, సెంచరీలు చేయాలి అనుకుంటాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ప్రతి మ్యాచ్ మనం అనుకున్నది జరగవు కాబట్టి, ప్రతి మ్యాచ్ మనం అనుకున్నట్టు ఆడలేరు కాబట్టి, ఆ పిచ్ కూడా సహకరించాలి కాబట్టి, రకరకాలైన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి, సిచ్యువేషన్స్, క్లైమేట్స్ ప్రతి ఒక్కటి సహకరిస్తేనే, అదృష్టం అనేది కూడా కలిసి వస్తేనే మ్యాచ్ అనేది గెలుస్తాం అనమాట. ప్రతి ఒక్కటి కలిసి రావాలి. అంత బీభత్సం అయితే జరిగితే తప్ప మ్యాచ్ లో గెలవడం కష్టం. అటువంటిది ఇట్లాంటి ఐపీఎల్ లో అన్బీటన్ సైడ్ గా నిలబడాలి అంటే కంటిన్యూస్ గా సిరీస్ లో కష్టం, అంత ఈజీ కాదు. ఇది చాలా చాలా టఫ్ మ్యాటర్ ఇది. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి ఆర్సీబీ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్న ఆ విన్నింగ్ స్ట్రీక్ అయితే ఉందో, నిన్నటి మ్యాచ్ తో ఎండ్ అయిపోయింది. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ తో ఎండ్ అయిపోయింది అనమాట. సో ఈ మ్యాచ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది చెప్పాలి. టాస్ గెలిచి రాజస్థాన్ అయితే ఫీల్డింగ్ తీసుకుంది. చాలా పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. వర్షం ఫస్ట్ లో పడింది కానీ చాసేపు 8:30కి ఏమో మ్యాచ్ స్టార్ట్, 8:30 ఏమో మ్యాచ్ స్టార్ట్ అయింది. చాలా టైం పట్టింది. సో టాస్ పడిన తర్వాత మళ్ళీ వర్షం పడ్డము, దానికి కొంచెం టైం తీసుకోవడం జరిగింది కాబట్టి మ్యాచ్ లేట్ గా స్టార్ట్ అయింది, లేట్ గా ఎండ్ అయిపోయింది. ఓవర్స్ అయితే ఎక్కడ కూడా తగ్గించలేదు, 20 ఓవర్లు మ్యాచ్ జరిగింది అనమాట. ఓపెనింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ సాల్ట్ డకౌట్ అయిపోయి వెళ్ళిపోయాడు వెంటనే. ఎక్కువసేపు కూడా లేడు అసలు. నాకైతే అది షాకింగ్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ బాల్ వచ్చింది తనకి. సో తను టచ్ చేసుకోలేదు, చూసేంత టైం కూడా రాలేదు. సో అది టైమింగ్ దొరకపోవడంతో అనుకోకుండా తగిలిన ఆ గ్లౌజ్ ఏదైతే ఉందో, గ్లౌజ్ తగిలి క్యాచ్ వెళ్ళిపోయింది, కీపర్ కి అవుట్ అవ్వడం జరిగింది. తర్వాత విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ మాత్రం బీభత్సంగా మెయింటైన్ చేస్తున్నాడు ఈ సీజన్ లో మాత్రం. ఒప్పుకోవాలి మనం, అంతే. 32 runs ఆఫ్ 16 balls. లాస్ట్ మ్యాచ్ 18 balls 28, 156 స్ట్రైక్ రేట్. బిఫోర్ దట్ ఫస్ట్ మ్యాచ్ 69 ఆఫ్ 38 balls. సో ఆల్మోస్ట్ 180 స్ట్రైక్ రేట్ ఉంది. సో స్ట్రైక్ రేట్ అయితే గట్టిగా మెయింటైన్ చేస్తున్నాడు ఈసారి విరాట్ కోహ్లీ. వచ్చినామా, కొట్టినామా, పోయినామా అన్నట్టే చూస్తున్నాడు తప్ప ఏదో లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి కానీ చూడట్లేదు. ఓన్లీ చేజింగ్ లో అయితే తప్ప విరాట్ కోహ్లీ చూసుకొని కొంచెం ఆడట్లేదు. అంటే ఈవెన్ చేజింగ్ లో కూడా ఇప్పుడు చూసుకోవడము, ఆడడం అలాంటివి లేదు, కొట్టడమే అన్నట్టుంది. మొత్తం మాక్సిమం రావడము, కొట్టడం అన్నట్టు ఉంది. అవతల ప్లేయర్ ఛాన్స్ తీసుకుంటే విరాట్ కోహ్లీ కొంచెం స్లో డౌన్ అవుతాడు, లేదు అంటే మాత్రం తనే అగ్రెసివ్ గా ఆడడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అలాంటి నిర్ణయం తీసుకున్నాడు, అలాంటి హిట్టింగ్ స్టార్ట్ చేశాడు అనమాట. సో నేను 7 4 కొట్టాడు. ఆ కొట్టిన 32 runs లోనే, 16 balls 32 runs లోనే 7 4. చూడండి, ఇంకా అక్కడే అర్థం అయిపోతుంది హిట్టింగ్ లెవెల్ ఏ లెవెల్ ఉందో కూడా. కానీ విరాట్ కోహ్లీ లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటాం కాబట్టి ఆబ్వియస్లీ చిన్న బాధాకరమైన విషయం. తర్వాత నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా నిలబడలేదు, ఒక్క పటిదార్ తప్ప. పటిదార్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడారు లాస్ట్ వరకు. వికెట్స్ అయితే వచ్చినట్టు ఫటా వికెట్ డౌన్ అయిపోయి బిష్ణు 2 వికెట్ తీసుకున్నాడు. ఏమంటారు, జెఫ్రీ ఆర్చర్ 2 వికెట్లు తీసుకున్నాడు. వికెట్స్ అయితే బాగానే పడ్డాయి, వాళ్ళకి చాలా సహకరించని చెప్పాలి. బౌన్స్ ఎక్కువ దొరకకపోవడం, బాల్స్ అదే సరిగ్గా బౌన్స్ అవ్వకపోవడంతో వాళ్ళు ఆడుకునే షాట్స్కి వెళ్ళలేక క్యాచ్లు కొట్టడము, లేకపోతే వికెట్స్ లేవడం జరిగింది అనమాట. సో దానివల్ల వికెట్స్ పడిపోయినాయి. ఆర్సీబీ చాలా తొందరగా కుప్పకూలిందని చెప్పాలి. 96కి 5 వికెట్స్, 6 వికెట్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ అక్కడ పడిన తర్వాత ఇంకా బ్యాటింగ్ నెక్స్ట్ కష్టం ఆడడం. నెక్స్ట్ వచ్చే వాళ్ళు లేరు, ఉన్నారు, ఎక్కువ స్కోర్ రాదని ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ అక్కడికి కూడా బ్యాటింగ్ చేసి ఆర్సీబీ ఆల్మోస్ట్ ఇంపాక్ట్ అని వెంకటేష్ అయ్యర్ తీసుకున్నప్పటికీ, వెంకటేష్ అయ్యర్ స్టార్టింగ్ 9 బాల్లకు 9 runs కొట్టాడు. తర్వాత లాస్ట్ ఓవర్ లో కొట్టిన 6 4తో కలిపి 200 వరకు సెట్ చేశారు అనమాట. 201 runs టార్గెట్ పెట్టారు రాజస్థాన్కి. బ్యాటింగ్ లైనప్ ఆర్సీబీకి చాలా డిస్ట్రక్టివ్ గా ఉంది, ఎక్కడ మనకు అర్థం అయిపోతుంది. చిన్న క్యామియో ఆడాడు మన రొమారో షెపర్డ్, ఎక్కువసేపు లేకపోయాడు. అది బై మిస్టేక్ షార్ట్ కు పైకి వెళ్ళిపోయింది, బాల్ క్యాచ్ అయిపోయింది అది కూడా. సో టిమ్ డేవిడ్ కూడా ఎక్కువసేపు లేడు. దిచేష్ శర్మ వచ్చి వెళ్ళిపోయాడు. ఎవ్వరు కూడా, కృణాల్ పాండే కూడా ఎవరు హెల్ప్ చేయలేకపోయారు ఈ పిచ్ లో. ఎవరు వాళ్ళ స్కోర్ ని యాడ్ చేయలేకపోయారు టీమ్ కి. బట్
200 వరకు తీసుకెళ్ళగలిగారు అంటే మాత్రం రజత్ పట్టర్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు 63 రన్స్. అలాగే వెంకటేష్ అయ్యర్ చిన్న క్యామియో, అలాగే రొమారియో షెపర్డ్ చిన్న క్యామియో, విరాట్ కోహ్లీ 32 రన్స్. సో ఇవన్నీ కలిపి 200 జమ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన సో ఇప్పుడు ఆర్సీబీకి బ్యాటింగ్ లైనప్ ఎంత డెప్త్ ఉందో చూడండి, అర్థమైపోతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వికెట్లు పడుతున్నప్పటికీ 200 పెట్టారంటే టార్గెట్ మామూలు విషయం కాదు అక్కడ. అదిదా మ్యాటర్. సో నెక్స్ట్ బ్యాటింగ్ కి దిగిన ఆర్ఆర్ బ్యాటింగ్ అయితే డిస్ట్రక్టివ్. అది ఇంకా దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఏ విధంగా చెప్పాలో అర్థం కాదు. అంతకు మించి ద బెస్ట్ ఓపెనింగ్ పేర్ అని చెప్పాలి. అందరూ మామూలుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అంటారు బెస్ట్ ఓపెనింగ్ పేరు, కానీ ఈ సీజన్ కి మారిపోయింది. అంతా కథ చేంజ్ అయిపోయింది. ఓన్లీ జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరు బెస్ట్ ఓపెనింగ్ పేర్ అప్ అని చెప్పాలి. ఇద్దరు ఫైర్ అవుతారు. ఇద్దరు ఫైర్ అయ్యారంటే మాత్రం అవతల బౌలర్స్ ని తట్టుకోవడం కష్టం. బౌలర్స్ కి వాళ్ళని తట్టుకోవడం కష్టం అయిపోతుంది. అంత బాగా ఆడుతున్నారు. లాస్ట్ టైం ముంబైతో ఆడినప్పుడు అట్లా ఇద్దరు కలిసి సాగు కొట్టేస్తారు. ఈసారి మాత్రం జైస్వాల్ ఎక్కువసేపు లేడు. జాసోజర్వుడ్ లోనే వికెట్ తీసే ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ చేయడం జరిగింది. 2 4 కొట్టిన తర్వాత 6 4 కొట్టిన తర్వాత అవుట్ చేశాడు. తర్వాత వైభవ్ సూర్యవంశీ ఛార్జ్ తీసుకున్నాడు. అయ్యా వచ్చినప్పటి నుంచి కొడుతూనే ఉన్నాడు. హాజల్వుడ్, భువనేశ్వర, ఇంకా ఎవరు వేసినా 6 4 గ్యాప్ లేకుండా గ్యాప్ లో కొడుతున్నాడు. ఎట్లా కొడుతున్నాడో తెలియట్లేదు. ఆ 6లు ఏంటో అసలు, ఆ షార్ట్స్ ఏంటో, ఆ సెలక్షన్ ఏంటో, ఎట్లా కొడుతున్నాడు, ఎటు పోతున్నాయి 6లు. మిగతా వాళ్ళందరికీ పోని 6లు, మిగతా వాళ్ళందరూ కొట్టలేని 4లు, ఇతను ఒకడే ఎలా కొడుతున్నాడు అని ఒక డౌట్. అసలు అంత క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు? అంత చిన్న ఏజ్ లో అంత మెచ్యూరిటీ, బ్యాటింగ్ లెవెల్, బ్యాటింగ్ కావచ్చు, తన కామ్నెస్ లో కావచ్చు, ఎంత కామ్ గా ఆడతాడు. అసలు కనీసం ఎక్కడ టెన్స్ కనపడదు. ఇంత స్కోర్ ఎలా చేయాలి, వీళ్ళని పెద్ద పెద్ద బౌలర్స్ ఎలా ఎదుర్కోవాలి అనే ఫీలింగ్ తన మైండ్ లో ఎక్కడ కూడా చిన్న డౌట్ కూడా కనపడలేదు. ఎందుకంటే అతను ఓన్లీ బాల్స్ ని చూస్తున్నాడు. బాల్ నాకు దొరికిందా 6 లైన్ ఆర్ 4 అంతే, ఇదే చూడాలి, ఇదే కొట్టాలన్నంత డెప్త్ మైండ్ తో ఫిక్స్ అయిపోయొచ్చు అనమాట. కాబట్టి అతనికి ఏ బౌలర్ చూసినా కూడా పెద్దగా ఫరక్ పడదు. బాల్ తో మాత్రమే తనకు పని, ఇంకా మిగతా ఎవరితో పనిలే. అట్లా జరిగింది. కాబట్టి నిన్న డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేశాడు ఆర్సీబీ మీద. 78 రన్స్ కొట్టాడు 26 లాస్ లో. అప్పటికి ఏడ్చుకుంటూ పోతున్నాడు అవుట్ అయితే ఫీల్ అయ్యి. అతను సెట్ చేసిన ఇన్నింగ్స్ తర్వాత వచ్చిన ప్లేయర్స్ కి చాలా ఈజీ అయిపోయింది. ధ్రువ్ జురేల్ కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 83 రన్స్ కొట్టాడు, 81 రన్స్ కొట్టాడు 43 బాల్స్ లో. ఒప్పుకోవాలి. జడేజా అండ్ ధ్రువ్ జురేల్ ఇద్దరు కలిపి మ్యాచ్ విన్నింగ్ నాకు ఎండింగ్ చేశారనమాట. మధ్యలో వచ్చిన రియాన్ పరాగ్ ఎక్కువ ఆడలేదు, ఎక్కువసేపు లేరు. హెడ్ మ్యాన్ వచ్చాడు డక్అవుట్ అయిపోయాడు. కాబట్టి వీళ్ళ టీము బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. రాజస్థాన్ ఇప్పటికైతే ప్రస్తుతానికి అన్బీటన్ సైడ్ గా నిలిచిపోయింది అనమాట, 4-4 గెలిచేసి. ఈ ఓపెనింగ్ పేర్ మాత్రం చాలా డేంజరస్ గా కనబడుతుంది. ఈసారి మాత్రం ఏం జరుగుతుందో, ఇంకా ఎన్ని టీముల మీద యుద్ధం చేస్తారో వీళ్ళిద్దరు తెలియదు, కానీ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు తొక్క తీసేలాగానే కనబడుతున్నారు. మరి ఎట్లా చేస్తారో. ప్రస్తుతానికి అయితే ఆరెంజ్ క్యాప్ వీళ్ళది, పర్పుల్ క్యాప్ వీళ్ళది. టేబుల్ టాపర్స్ కూడా వీళ్ళే అనమాట. 1 చేంజ్ అంతే. వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్, అంటే జైస్వాల్ సెకండ్ ప్లేస్ ఉన్నాడు 183 రన్స్. థర్డ్ ప్లేస్ లో మళ్ళా వాడే ధ్రువ్ జురేల్. సో చూడండి ఎంత కాంపిటీషన్. వాళ్ళకి పర్పుల్ క్యాప్ హోల్డర్స్ లో ఇద్దరు ఉన్నారు టాప్ 5 లో. ఫస్ట్ ఓపెనింగ్ 9 వికెట్స్ తో విష్ణు అయినాడు, 5th లో జోఫ్రాచర్ ఉన్నాడు. సో ఎంత చెప్పినా తక్కువ. ఇంకా ఈ మ్యాచ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇలాంటివి చాలా వస్తాయి మాట్లాడుకోవాల్సినవి. వీళ్ళ టీం గురించి, ఇంకా రాజస్థాన్ టీం గురించి మనం మాట్లాడడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ కనబడుతుంది, ఫ్యూచర్ లో చూద్దాం. అలాగే మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీకేమనిపించింది మ్యాచ్ చూసినప్పుడు వైభవ్ సూర్యవంశీ గురించి కింద అది కామెంట్లు కూడా చెప్పేసేయండి. సో పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టేసి పెట్టేసుకొని ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.